అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్. మోకాలు అరుగుదల, వాకింగు, మోకాలు లోపల వచ్చే నొప్పి, వాకింగ్ దీని గురించి చాలామందికి డౌట్స్ డెఫినెట్గా ఉన్నాయి, ఉంటున్నాయి కూడా అనమాట. సో అయితే మరి అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా లేదా? మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా లేదా? ఇది రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ లాగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత మోకాలు అరుగుదల అనేది సహజం. శరీరంలో ప్రతి భాగానికి వయసు ఎట్లా వస్తుందో మోకాలుకు కూడా వయసు అట్లానే వస్తుంది. దాన్నే మనము అరుగుదల అని అంటూ ఉంటాం. అరుగుదల ఏ గ్రేడ్లో ఉన్నా కానీ వాకింగ్ చేయవచ్చు. అరుగుదలకి వాకింగ్కి సంబంధం లేదు. మోకాలు నొప్పికి వాకింగ్కి మాత్రం సంబంధం ఉంది. అంటే ఏమిటి? అంటే ఏమిటంటే అరుగుదల మొదటి దశలో ఉన్నప్పుడు మోకాలు నొప్పి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం వల్ల మాత్రమే వస్తుంది. సో వాళ్ళు నిరభ్యంతరంగా వాకింగ్ చేయవచ్చు. అదే అరుగుదల పెరిగే కొద్దీ మోకాలు నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నొప్పికి అరుగుదలకి రిలేషన్ అంత ఎక్కువగా లేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అరుగుదల అనేది వయసుతోటి వస్తుంది లేదా ఒక కారణంతో వస్తుంది. నొప్పి తట్టుకునే కెపాసిటీ అనేది జన్మతహా ఉంటుంది. థ్రెషోల్డ్ తోటి వస్తుంది అది. సో కొంతమంది రెండో దశ అరుగుదలలోనే విపరీతమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది నాలుగో దశ అరుగుదల ఉన్నా కానీ మామూలుగా నడుస్తూ ఉంటారనమాట. అందుకని నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎక్స్రే తీసుకొని వచ్చినప్పుడు కూడా మీకు అరుగుదల స్థాయిని బట్టి ప్లస్ అరుగుదల స్థాయి వల్ల పేషెంట్కు ఉన్న డిస్కంఫర్ట్ని బట్టి ఆపరేషన్ చేయాలా లేదా అని నేను నిర్ణయం తీసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ మాత్రం మనము నొప్పికి వాకింగ్కి మాత్రము సంబంధాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ థ్రెషోల్డ్ లెవెల్ అన్న పదం ఇంతకుముందు మనం వాడాం. థ్రెషోల్డ్ అంటే ఏమిటంటే ఎంత దూరం నడిచిన తర్వాత మీ సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. మోకాలు పట్టుకుపోవడం కానీ, మోకాలు వాయడం కానీ, మోకాలు లోపల నొప్పి రావడం కానీ. ఎందుకంటే అరుగుదలకి ఈ మూడే ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఏమిటి? నొప్పి, వాపు, పట్టుకుపోవడం. అందుకని ఈ 3 సిమ్టమ్స్లో ఏదేని ఒక సిమ్టమ్ ఎప్పుడైతే బయటపడుతుందో అక్కడ మీరు వాకింగ్ అనేది ఆపేయాలి అని అర్థం అన్నమాట. ఎందుకంటే థ్రెషోల్డ్కు మించి మనం వాకింగ్ కానీ చేసామంటే దానివల్ల వచ్చే కారకాలు అంటే నొప్పిని తగ్గించడానికి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అవన్నీ వచ్చే కారకాలు ఏం చేస్తాయంటే మోకాళ్ళ లోపల నొప్పిని పెంచేస్తాయి, అరుగుదలని ఫాస్ట్ చేసేస్తాయి, మీ ఇబ్బందిని ఎక్కువ చేసేస్తుంది. దానివల్ల మీరు సిక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని అరుగుదల ఎంత ఉన్నా కానీ మనం వాకింగ్ చేయవచ్చు. కానీ నొప్పిని దృష్టిలో పెట్టుకొని, థ్రెషోల్డ్ని దృష్టిలో పెట్టుకొని, అరుగుదల వచ్చే లక్షణాలను దృష్టిలో పెట్టుకొని వాకింగ్ని నియంత్రించాల్సి ఉంటుంది. దాన్ని మనం థ్రెషోల్డ్ డిస్టెన్స్ అంటూ ఉంటాం. ఆ థ్రెషోల్డ్ డిస్టెన్స్ అంటే ఏమిటో నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అరుగుదల ఎంత ఉన్నా కానీ నొప్పిని దృష్టిలో పెట్టుకొని మనము వాకింగ్ డిస్టెన్స్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నమస్తే.